జై శ్రీమన్నారాయణ. మన ఇంటిలో కొలువై ఉన్న దేవుడు లేదా గుడిలోని దేవుడు మన మనసులోని మాట వింటాడా? ఆపద్బాంధవ, అనాథరక్షక, జగన్నాథ అంటే సహాయం చేసి ఆదుకుంటాడా? తెలుసుకుందాం. భగవంతుని కృప అనుగ్రహం ఏ రూపంలో అయినా ఉండవచ్చు. ఒక వ్యక్తి తనకు ఎదురైన సంఘటన మనతో ఇలా వివరిస్తున్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో నాకు అకస్మాత్తుగా ఎలర్జీ వచ్చింది. ఇంటి దగ్గర మందు లేదు. నేను తప్ప ఇంట్లో ఎవ్వరూ లేరు. భార్య పిల్లలు పుట్టింటికి వెళ్ళారు. నేను ఒక్కడే ఉండిపోయాను. డ్రైవర్ కూడా తన ఇంటికి వెళ్ళిపోయాడు. వర్షాకాలం కనుక బయట కొద్దిగా వర్షం పడుతున్నది. మందుల దుకాణం ఎక్కువ దూరంలో లేదు. నడుచుకుంటా కూడా వెళ్ళగలను, కానీ వాన పడుతుంది కనుక నేను రిక్షాలో వెళ్ళడం సరైన పని అనుకున్నాను. పక్కనే రాముని గుడి కడుతున్నారు. అక్కడ ఒక రిక్షాలాగే అతడు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. నేను అతన్ని బాబు వస్తావా అని అడిగాను. అతను వస్తాను అని తల ఊపగానే నేను ఎక్కేశాను. రిక్షా అతను చాలా అనారోగ్యంగా కనిపించాడు. అతని కళ్ళల్లో కన్నీరు కూడా ఉంది. ఏమైంది నాయనా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది, ఒంట్లో బాగోలేదా అని నేను అడిగాను. వర్షం వల్ల 3 రోజుల నుండి కిరాయి లేదు, ఆకలిగా ఉంది, ఒళ్ళు నొప్పులుగా కూడా ఉంది. భోజనం పంపించు తండ్రి అని ఇప్పుడే భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని అన్నాడు. నేను ఏమీ మాట్లాడకుండా రిక్షా ఆపించుకొని మందుల దుకాణానికి వెళ్ళిపోయాను. అక్కడ ఆలోచిస్తున్నాను, భగవంతుడు నన్ను ఇతని సహాయం కోసం పంపలేదు కదా. ఎందుకంటే ఇదే అలర్జీ అరగంట ముందు వచ్చి ఉంటే నేను డ్రైవర్ని పంపేవాణ్ణి. ఈ రాత్రి నాకు బయటకు వెళ్లే అవసరం ఉండేది కాదు. నేను కూడా వెళ్ళాలనుకునేవాడిని కాదు. మనసులోనే భగవంతుణ్ణి అడిగేశాను, నన్ను ఈ రిక్షాతనికి సహాయార్థం పంపావు కదా అని. నా మనసుకి అవును అని జవాబు వచ్చినట్లు అనిపించింది. నేను భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకొని నా మందులతో పాటు రిక్షావాడి కోసం కూడా మందులు తీసుకున్నాను. పక్కనే ఉన్న ఒక చిన్న రెస్టారెంట్లో చోళే భటూరే, పూరీలు, కాబూలి శనగలు కూర పార్సిల్ కట్టించుకొని వచ్చి రిక్షా ఎక్కి కూర్చున్నాను. ఏ గుడి ముందర రిక్షా ఎక్కానో అక్కడికే వచ్చి ఆపించుకొని దిగాను. అతడి కిరాయి 30 రూపాయలు ఇచ్చి వేడి చోళే భటూరా పార్సిల్ ఇచ్చి మందులు ఇచ్చి ఇట్లా చెప్పాను, ఈ ఆహారం తిని మందు వేసుకో. ఒక్కొక్క మాత్ర ఇవి ఇవాళ, ఇవి రేపు పొద్దున టిఫిన్ తిన తర్వాత, ఆ తర్వాత వచ్చి నాకు కనిపించి వెళ్ళు అని అన్నాను. అప్పుడు రిక్షా అతను ఏడుస్తూ అన్నాడు, నేను భగవంతుణ్ణి 2 రొట్టెలు అడిగాను, ఆయన నాకు మంచి భోజనం పెట్టారు. చాలా నెలల ముందు నాకు ఇవి తినాలి అని కోరిక కలిగింది. ఆ రోజున భగవంతుడు నా ప్రార్థన విన్నాడు. ఈనాడు భగవంతుని మందిరం దగ్గర ఉన్న ఆయన భక్తుణ్ణి నా సహాయం కోసం పంపించాడు. అలా ఇంకా ఏవేవో మాటలు చెప్తూ ఉండిపోయాడు. నేను నిశ్శబ్దంగా వింటూ ఉండిపోయాను. ఇంటికి వచ్చాక ఆలోచించాను, ఆ రెస్టారెంట్లో చాలా వస్తువులున్నాయి. నేను ఏదైనా కొనగలిగేవాణ్ణి. సమోసా లేదా భోజనం కానీ. నేను చోలే భటూరే మాత్రమే ఎందుకు కొన్నాను? నిజంగా భగవంతుడు రాత్రిపూట తన భక్తుని సహాయార్థం నన్ను పంపాడా? మనం ఎవరికైనా సహాయం చేసేందుకు సరైన వేళకు వెళితే భగవంతుడు అతని ప్రార్థన విన్నాడు అని దాని అర్థం. మనలను తనకు ప్రతినిధిగా పంపాడు అని అర్థమన్నమాట. ఓ భగవంతుడా, సర్వదా నాకు సరైన దారి చూపిస్తూ ఉండు తండ్రి అని భగవంతుని వేడుకున్నాను. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.